హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంసి కామెడీ సామెతలు. చెల్లి: హలో అక్క. అక్క: హలో చెప్పు చెల్లి. చెల్లి: నాకు అర్జెంటుగా 5,000 కావాలక్క. అక్క: బాగుంది. అక్కకే అటుకులు లేక ఏడుస్తుంటే చెల్లెలు వచ్చి చికెన్ బిర్యానీ అడిగిందంట. అలా ఉంది నీ పరిస్థితి. తమ్ముడు: అక్క. అక్క. అక్క: రా తమ్ముడు, టీ తాగు. తమ్ముడు: మరి బావకి? అక్క: మీ బావ ఇంట్లో లేడు. తమ్ముడు: ఇంత ఉదయాన్నే ఎక్కడికెళ్ళాడు? అక్క: ఆ బోడిగుండు మీద బొంగరం తిప్పడానికెళ్ళాడు. చెల్లి: అక్క, నీకు బావకి గొడవైందంట కదా. అక్క: అవునే, అందుకే కొడుతున్నా. చెల్లి: ఎవరిని, బావనా? అక్క: కాదే, బారుకొచ్చి బీరు కొడుతున్నా. చెల్లి: అయ్యో, ఎంత కష్టమొచ్చి పడిందక్కా నీకు. అక్క: అవునే, మందులో మంచింకి ముక్కలు తెమ్మని చెప్పి చాలాసేపు అయింది, అతను ఇంకా తేలేదు. కోడలు: టిఫిన్కి పూరీ చేస్తున్నా అత్తయ్య. అత్తయ్య: సరేనమ్మా. కోడలు: అత్తయ్య వచ్చి తినండి, వడ్డించాను. అత్తయ్య: ఏంటే ఇది? కోడలు: పూరీ అత్తయ్య. అత్తయ్య: వడ్డానం ఉన్న నడుము 1000 వంకర్లు పోయిందంట. అలా ఉంది నువ్వు చేసిన పూరీ. బామ్మ: బయట ఎండ మండిపోతోంది, ఫ్యాన్ వెయ్యే. మనవరాలు: సరే బామ్మ. బామ్మ: అదేంటే ఫ్యాన్ కర్రతో తిప్పుతున్నావు? మనవరాలు: కరెంటు బిల్లు వస్తుందని కరెంటు సేవ్ చేస్తున్నా. బామ్మ: బాగుంది సంబడం. చల్లగా ఉంటుందని చెట్టు కింద కూర్చుంటే తలకాయ మీద టెంకాయ పడి చచ్చిందంట నీలాంటిది. బామ్మ: అదేంటే అలా పిచ్చి పట్టినట్లు ఏడుస్తున్నావు? మనవరాలు: ఎందుకే ఎప్పుడూ చిరుబుర్రులాడుతుంటావు? నవ్వితే రత్నాలు రాలతాయా అంటారు కదా, మరి నవ్వితే రత్నాలు రాలితే ఏడుస్తే 7 వారాల నగరు రాలుతాయేమో. బిజినెస్ చేద్దామని రూమ్లో కూర్చొని ట్రై చేస్తున్నా బామ్మ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.